కూరల్లో కరివేపాకేస్తే తీసి పక్కన పడేస్తారేమో గానీ, అదే ఇలా కరివేపాకు పొడి చేసి పెడితే, వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక పాన్ తీసుకొని దానిలో పచ్చిపప్పు, జీలకర్ర, కొంచెం ధనియాలు, మినపప్పు వేసేసేసి కొంచెం బ్రౌనిష్ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసేయండి. తర్వాత సేమ్ పాన్‌లో కరివేపాకును కూడా కొంచెం ఫ్రై చేసేసేయండి పైన. సో, దానికి మీకు కారం సరిపడా అన్నట్టు రెడ్ చిల్లీని ఏసేసి వాటిని గూడా కొంచెం ఫ్రై చేసేసేసేయండి. ఫ్రై చేసిన ఐటెమ్స్ అన్నీ కొంచెం చల్లబడండి. ఫస్ట్ ఏవైతే ఫ్రై చేసామో పప్పు దినుసులకి దానికి కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఆ మిక్సీ పట్టుకున్న దానిలోనే కరివేపాకు, ఒక 4, 5 చిన్నుల్లిపాయ గర్భాలు, కొంచెం చింతపండు, ఫ్రై చేసుకున్న రెడ్ చిల్లీ ఏసేసుకొని మళ్ళా మిక్సీ పట్టేసేసుకోండి. అంతే యమ్మీ టేస్టీ కరివేపాకు కారప్పొడి రెడీ. ఇవి ఇడ్లీలో నెయ్యి మిక్స్ చేసుకొని తింటే చాలా బావుంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.